ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్‌లో చూసారంటే సోనాకి దెబ్బ తగిలి హాస్పిటల్‌లో ఉంటుంది కదా! ఈ విషయం హీరో ఇంకా సోనా బాయ్ ఫ్రెండ్‌కి తెలిసి వెంటనే హాస్పిటల్‌కి వెళ్తారు. ఆ టైం ఇక్కడ హాస్పిటల్‌లో డాక్టర్ సర్జరీ అంతా చేసేసాము. చాలా డీప్‌గా అంత గాయం అవ్వలేదు. లైట్‌గానే తగిలిండాది. కానీ ఒక 10 రోజులైనా హాస్పిటల్‌లో ఉండాలి అని చెప్పి ఎలా దెబ్బ తగిలింది అని అడిగినప్పుడు వాళ్ళవ్వ ఏం జరిగింది అని చెప్పనంటున్నారు. మీ మనవరాలే ఇలా చేసుకుంది అంటే మీకు ఇన్సూరెన్స్‌లో నుంచి ఏం రాదు. లేదు ఎవరైనా ఏమైనా చేసింటే చెప్పండి. అప్పుడే మనం ఇన్సూరెన్స్‌ని క్లెయిమ్ చేయగలం. డబ్బులు వస్తుంది. వాళ్ళు జైలుకి వెళ్ళేలా ఉంటుంది అంటాడు. అవ్వకి ఏం చెప్పాలని తెలియడం లేదు. డాక్టర్ వెళ్ళిన తరువాత యూరికి ఒక తమ్ముడు ఉంటాడు. వాడు ఇప్పుడు అవ్వ దగ్గర అవ్వ మీరు నాన్న మీదంతా ఏం చెప్పకండి. ఆ తరువాత నాన్న జైలుకి వెళ్ళేలా ఉంటుంది. మనమే చూసుకుందామని చెప్తుంటాడు. అప్పుడు హీరో బాయ్ ఫ్రెండ్ ఇద్దరు హాస్పిటల్‌కి వచ్చేస్తారు. హీరోకి అయితే యూరికి ఇలా జరిగింది అని తెలిసి బాధగా ఉన్నా ఏరంకి ఏం కాలేదు అని ఒక పక్క హ్యాపీగానే ఉంది. కానీ సోనా బాయ్ ఫ్రెండ్ సోనా అలా బెడ్ మీద పడి ఉండడం చూసేసి వాడికి చాలానే బాధగా ఉంది. అంతలా ఏడుస్తాడు. వాడి వల్ల అసలు కావడం లేదు. ఇంకా హీరోని వాడిని పట్టుకొని ఓదార్చుతుంటాడు. ఇంకా హీరో కూడా హీరోయిన్ దగ్గర కాసేపు మాట్లాడేసి సరే చూసుకోండి అని చెప్పి ఇప్పుడు హీరో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ ఆ బాయ్ ఫ్రెండ్ హాస్పిటల్లో నుండి వెళ్ళేలా కనిపించడం లేదు. వాడైతే చాలాసేపు సోనాని చూసి పడి పడి ఏడ్చింటాడు. ఇప్పుడు హీరోయిన్ హీరో దగ్గర మాట్లాడేసి లోపలికి రాగానే ఈ బాయ్ ఫ్రెండ్ హీరోయిన్ దగ్గర అక్క మీకు విషయం తెలుసా? ఇలా జరిగిపోయింది అని తెలిసిన వెంటనే బోమన్న భలే ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ వచ్చాడు. నేను ఆ అన్న అంత ఫాస్ట్‌గా పరిగెత్తలేకపోయాను తెలుసా? కానీ బోమన్న ఎక్కడ మీరు హాస్పిటల్‌లో ఉన్నారు అని అనుకొని అలా పరిగెత్తుకుంటూ వచ్చినట్లున్నాడు అన్నప్పుడు హీరోయిన్‌కి మనసులో ఒకలా హ్యాపీగానే ఉంది. నా మీద అతనికి అంత కేరింగా ఏంటి అన్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే సో నా తమ్ముడు వాళ్ళ అవ్వ దగ్గర 6,00,000 అవుతుందంట అవ్వ. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయకపోతే అలా కాదు అని నాన్ననే సోనాని కొట్టాడు అని చెప్పామంటే అప్పుడు ఇన్సూరెన్స్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా క్లెయిమ్ చేసుకోవచ్చు. అప్పుడు 1,00,000 అవుతుంది హాస్పిటల్ బిల్ అంతే. కానీ నాన్న జైలుకి వెళ్ళిపోతాడు అన్నప్పుడు అవ్వని చూసారంటే మీ నాన్న కావాలని అలా చేయలేదురా. ఇది తెలియకుండా జరిగిన యాక్సిడెంటే కదా. ఊరికే నువ్వు నా మీద చెప్పేసే నేనే సోనాని అలా చేసింది అని చెప్పేసే అప్పుడు నేను జైలుకి వెళ్తాను కదా అన్నట్లు చెప్తుంటారు. ఏమవ్వ చెప్తున్నావు అని సోనా తమ్ముడు హీరోయిన్ ఇద్దరు టెన్షన్ అవుతారు. అప్పుడు అవ్వ మరి అంత డబ్బులకి నేను ఎక్కడికి వెళ్ళేది అని అక్కడే ఏడ్చేస్తారు. హీరోయిన్కి ఏం చేయాలనే తెలియడం లేదు. ఇప్పుడు కాసేపట్లో ఈ విషయం తెలిసి ఆ షాప్ ఓనర్ అబ్బాయి కూడా హాస్పిటల్కి వచ్చేస్తాడు సోనాని చూడటానికి. అది ఒక చిన్న విలేజ్ కదా. సో ఒకరికి ఏమైనా అందరూ ఒక ఫ్యామిలీలా ఒకరికి ఒకరు తోడుగా ఉన్నట్లు చూపిస్తారు. ఇంకా ఆ రోజు నైట్ సోనా అవ్వని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి హీరోయిన్ ఇంకా ఆ షాప్ ఓనర్ అబ్బాయి ఇద్దరు వెళ్తారు. అప్పుడు సోనా వాళ్ళ నాన్న అతను తెలియకుండానే తాగిన మత్తులో సోనాని కొట్టినట్లున్నాడు. యాక్చువల్లీ మార్నింగ్ ఏం జరిగింది అని చూపించలేదు. ఇప్పుడైతే అతను బాగా తెలివిగానే ఉన్నాడు. దానివల్ల వాళ్ళమ్మ దగ్గర మా నన్ను ఎక్కడైనా సెంటర్లో చేర్పించేసేమా ఈ డ్రింక్స్ అంతా తాగనట్లు ఒక మనిషిలా చేసి పంపిస్తారు కదా రీహాబ్ సెంటర్ అలాంటి ఒక ప్లేస్కి పిలుచుకొని వెళ్ళి వదిలేమా. నేను ఇదంతా వదిలేసి ఒక మనిషిలా జీవించాలి అని అనుకుంటున్నా అంటాడు. అదంతా విని ఆ అవ్వకి సంతోషంలో అంతలా ఏడుపొస్తుంది. ఆ షాప్ ఓనర్ అబ్బాయి కూడా ఇప్పుడే కరెక్ట్ అయిన ఒక డెసిషన్ తీసుకున్నారు అంటాడు. ఇంకా ఏరం అయితే చూస్తుంది. తనకైతే ఒక నాన్ననే ఇలా చేశాడేంటి అన్నట్లు ఉంది. కానీ ఏం మాట్లాడదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి కుక్క పిల్ల ఉంది కదా. ఆ కుక్క పిల్ల ఈ రోజంతా ఇంట్లో ఒంటరిగానే కదా ఉండింటుంది. హీరోయిన్ హాస్పిటల్లో ఉండటం వల్ల. సో ఇప్పుడు కుక్క పిల్లకి ఫుడ్ అంతా పెట్టి అలా బయట వాకింగ్కి పిలుచుకుని వెళ్తుంది. ఆ టైం కరెక్ట్గా హీరో వస్తాడు. వచ్చి ఏమైంది హాస్పిటల్లో ఏం చెప్పారు అని అంతా అడగ్గా హీరోయిన్ కూడా జరిగిందంతా చెప్తుంది. ఇంకా హీరో హీరోయిన్కి కొన్ని బుక్స్ని ఇస్తాడు. ఎందుకు ఇదంతా అని హీరోయిన్ అడిగినప్పుడు హీరో ఇంకొన్ని రోజులు మీరు లైబ్రరీకి రాలేరు కదా. హాస్పిటల్లోనే కదా ఉంటాను అని చెప్పారు. అందుకే ఈ బుక్స్ మీకు బోర్గా ఉన్నప్పుడు చదవడానికి అన్నట్లు ఇస్తాడు. హీరోయిన్ కూడా తీసుకుంటుంది. ఇంకా హీరో మీరు హాస్పిటల్కి వెళ్ళిపోతే కుక్క పిల్లని ఎవరు చూసుకుంటారు. సో మీరు హాస్పిటల్లో నుండి వచ్చే వరకు నేను కుక్క పిల్లని చూసుకోనా అని అడిగినప్పుడు అరే మీకెందుకు కష్టం అంటుంది హీరోయిన్. అప్పుడు హీరో లేదు నాకు వాడంటే ఇష్టం. సో నేను కొన్ని రోజులు పెట్టుకుంటాను అన్నట్లు చెప్పగా సరే అని హీరోయిన్ కూడా కుక్క పిల్లని హీరోకి ఇస్తుంది. ఇక హీరో కూడా కుక్క పిల్లని తీసుకుని ఇంటికి వెళ్తాడు. అలా వెళ్తున్నప్పుడు సడన్గా ఒక కార్ హీరో ముందు వచ్చి ఆగుతుంది. అందులో నుంచి ఒకతను దిగుతాడు. అతన్ని ఆ ప్రొఫెసర్ లా ఉన్నాడు. యూరి చెప్పింది కదా హీరోయిన్ దగ్గర ఇలా ప్రొఫెసర్ బోమ్ని పిలుస్తున్నాడు.
కానీ బోమే వెళ్ళనంటున్నాడు అని. ఇతనే ఆ ప్రొఫెసర్ లా ఉన్నాడు. ఇప్పుడు హీరో అతన్ని వాడి ఇంటికి పిలుచుకొని వెళ్తాడు. అప్పుడు ఆ ప్రొఫెసర్, ఇంకా ఇలా ప్లెయిన్ గానే ఉంది కదా నీ ఇల్లు, సరే ఓకే మ్యాటర్కి వస్తాను, నువ్వు రాసిన థియరీనే సక్సెస్ అని తెలిసిపోయింది, కానీ పార్షియల్ గానే ప్రూవ్ చేసిండారు, అయినా కూడా నా థియరీ తప్పైంది కదా, నువ్వు ఆ రోజు చెప్పినప్పుడు నేను వినిండాలి, ఇప్పుడు ఏం కాలేదు, నువ్వు వచ్చి మళ్ళీ ఆ థియరీని ప్రూవ్ చేయి, మళ్ళీ స్టార్ట్ చేయి, ఆ రీసెర్చ్ ని మాత్రం కంప్లీట్ చేసి ఇవ్వు, దాన్ని నేను సేల్ చేసుకుంటాను అన్నట్లు ఈ ప్రొఫెసర్ హీరో దగ్గర ఏమో డీలింగ్ మాట్లాడుతుంటాడు. కానీ హీరో ఆ రీసెర్చ్ కి చాలా రోజులుగా ఒప్పుకోనట్లున్నాడు. అందుకే ఇప్పుడు డైరెక్ట్ గా మాట్లాడేసి వెళ్దామని వచ్చింటాడు. ఆ టైంలోనే హాస్పిటల్లో చూసారంటే స్కూల్ అమ్మాయి సోనా మేల్కుంటుంది. కానీ వాళ్ళ నాన్న మీద పోలీసుల దగ్గర చెప్పలేదు. దానివల్ల ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేయలేమో అని తెలిసి సోనా అంతలా ఏడుస్తుంది. ఎందుకు మీరు అతని మీద ఏం చెప్పలేదు, ఆ మనిషి మనకు వద్దు, ఆ మనిషిని జైలుకి పంపించండి, అతని వల్ల ఇంకా నేను ఎంత కష్టపడాలి, నా వల్ల కావడం లేదు అని అంతలా ఏడుస్తుంది. అవ్వని కూడా తిట్టుంది. ఇంత జరిగిన తరువాత కూడా మీరు మీ కొడుకుకే సపోర్ట్ చేస్తున్నారు కదా, అతను మీ వల్లనే ఇంత మోసమైన ఒక మనిషిగా తయారయ్యాడు అని సోనా అంతలా వాళ్ళ నాన్నని తిడుతూ ఏడుస్తుంది. ఆ టైం కరెక్ట్గా హీరోయిన్ వస్తుంది. సోనా మాట్లాడిందంతా విని, నువ్వు అమ్మ దగ్గర ఏం మాట్లాడుతున్నావు సోనా, కాస్త కామ్గా ఉండు అని సోనాని కాస్త కామ్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ సోనా వల్ల కావడం లేదు, అంతలా ఏడుస్తుంది. ఇప్పుడు అవ్వ దగ్గర అయితే డబ్బులు లేదు కదా హాస్పిటల్ బిల్ పే చేయడానికి. సో హీరోయిన్ లోన్ ఏమైనా తీసిద్దాము అని బ్యాంక్కి పిలుచుకొని వెళ్తుంది. అక్కడికి వెళ్తే ఆల్రెడీ లోన్ ఏమో తీసుకో అంటారు. ఆ విషయం బ్యాంక్ వాళ్ళు చెప్పినప్పుడు అప్పుడు అవ్వ, కానీ మా కొడుకు ఆ లోన్ అంతా కట్టి క్లియర్ చేసేసాడు కదా అన్నప్పుడు, లేదు మీ అబ్బాయి ఏం క్లియర్ చేయలేదు, ఆల్రెడీ ఆ లోన్ ఉండటం వల్ల మీకు మళ్ళీ లోన్ ఇవ్వలేము అన్నట్లు చెప్పేస్తారు. అంతే, ఇప్పుడు డబ్బులకి ఏం చేయాలో తెలియడం లేదు. ఇక్కడ ఇలా అంతా జరుగుతున్న ఆ టైంలోనే లైబ్రరీలో చూపిస్తారు. హీరో లైబ్రరీకి కుక్క పిల్లని ఎత్తుకుని వెళ్ళింటాడు. సో పిల్లలందరూ ఆ కుక్క పిల్లతో ఆడుకుంటుంటారు. యూరి అప్పుడే లైబ్రరీకి వస్తుంది. అక్కడ హీరోయిన్ కుక్క పిల్లతో అందరూ ఆడుకోవడం చూసి యూరికి అంత కోపం వస్తుంది. హీరో దగ్గర నువ్వెందుకు తన కుక్క పిల్లని తీసి పెట్టుకున్నావు అని అడిగినప్పుడు హీరో, తను హాస్పిటల్లో ఉందని నేనే తన దగ్గర అడిగి తీసుకుని వచ్చాను అంటాడు. యూరికి అయితే ఇదంతా చాలా ఓవర్గా కదా ఉంది అని తనకి మండిపోతుంటుంది. ఇంకా ఇక్కడ హాస్పిటల్లో ఆ రోజు నైట్ ఎవరు ఉండరు. సో హీరోయిన్నే పక్కన ఉండి చూసుకుంటుంది. అప్పుడు యూరి హీరోయిన్ దగ్గర, నా ప్రాబ్లమ్స్ కొన్ని మీకు తెలియకూడదు అని అనుకున్నాను, కానీ అంతా మీకు తెలిసిపోయింది కదా అన్నప్పుడు అప్పుడు హీరోయిన్, ఇందులో ఏముంది, అందరి లైఫ్ లోనూ ఏదో ఒక కష్టం ఉంటుంది కదా, దీనివల్ల నిన్నెవరు జడ్జ్ చేయరు అన్నప్పుడు సోనా వచ్చి, ఆ రోజు నైట్ మీ ఇంటికి వచ్చినప్పుడు నేను మీ దగ్గర చెప్పాను కదా 10 సంవత్సరాల ముందుకు నేను టైం ట్రావెల్ అయి వెళ్ళాలి అని, ఎందుకో తెలుసా, మా నాన్న కోసమే, మా నాన్న అప్పుడు ఇప్పుడు ఉన్నట్లు అంతా అసలు ఉండేవాడు కాదు అని 10 సంవత్సరాల ముందు జరిగిన ఫ్లాష్ బ్యాక్ ని చెప్తుంది. సోనా నాన్నని చూసారంటే బయట ఊర్లో పనిచేస్తుంటాడు. ఇంటికి ఎప్పుడో ఒకసారి మాత్రమే వచ్చేవాడు. పిల్లల దగ్గర అంతా చాలా స్వీట్గా ఉండింటాడు, బాగా చూసుకొనింటాడు కూడా. దానివల్ల వాళ్ళ నాన్న ఎప్పుడు ఇంటికి వస్తాడు అని సోనా చాలా వెయిట్ చేస్తుంటుంది. అతను కూడా కరెక్ట్గా సోనా బర్త్డే అప్పుడే ఇంటికి వచ్చేవాడు. సో సోనా బర్త్డే ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్న వచ్చిన తరువాత వాళ్ళ నాన్నతో కలిసి షాపింగ్కి వెళ్ళడం అని. చిన్నప్పుడు నాన్న కూతురు చాలా సంతోషంగా ఉండింటారు. కానీ ఇప్పుడు వాళ్ళ నాన్న ఇలా ఉండడం చూస్తున్నప్పుడు సోనా చాలానే వెక్స్ అయిపోతుంది. ఒక స్టేజ్లో సోనాకి అతని ఫేస్ని చూడటానికి కూడా నచ్చకుండా పోతుంది. కానీ చిన్నప్పుడు వాళ్ళ నాన్న మంచిగానే కదా ఉండింటాడు. సో వాళ్ళ నాన్న మీద లైట్గా ఒక పక్క ఆ ప్రేమ అన్నది సోనాకి ఉంటుంది. ఇప్పుడే ఆ రోజు మార్నింగ్ ఏం జరిగింది అని సోనా చెప్తుంది. సోనా నైట్ అంతా హీరోయిన్ ఇంట్లో ఉండి మార్నింగే కదా ఇంటికి వెళ్తుంది. అంత పొద్దున వాళ్ళ నాన్న తాగేసి ఇంటికి వస్తాడు. కానీ బయట ఎవరి దగ్గరనో గొడవ పడి వచ్చింటాడు. సో ఇప్పుడు తాగిన మత్తులో పెద్ద కత్తిని తీసుకొని ఆ గొడవ పడిన అతని దగ్గర మళ్ళీ గొడవ పడటానికి వెళ్తుంటాడు. నిన్ను ఏం చేస్తానని చూడు అని ఆక్రోషంగా వెళ్ళగా సోనా భయపడిపోతుంది. నాన్న ఏం చేస్తున్నావు నువ్వు అని ఆ కత్తిని తీసుకోవడానికి ట్రై చేసింటుంది. అతనేమో తాగేసి ఉన్నాడు, తినేమో కత్తిని తీసుకోవాలి అని చూస్తుంది. ఇలా ఈ గొడవలో ఏమవుతుంది, వాళ్ళ నాన్న ఫోర్స్ గా కత్తిని వదులు అని లాగుతాడు చూడండి. అప్పుడు అలానే తన కడుపు మీదనే కోసుకొనేస్తుంది. ఫుల్ గా బ్లడ్ వచ్చేస్తుంది. అంత బ్లడ్ రావడం చూసి వాళ్ళ నాన్న ఫుల్ గా భయపడిపోతాడు. అలానే కింద కూర్చొనేస్తాడు. ఇప్పుడు ఆ ప్లేస్ కి అవ్వ కూడా వచ్చేస్తారు. అంత బ్లడ్ రావడం చూసి సోనా భయపడిపోతుంది. వాళ్ళ నాన్న మీద అంత కోపం వస్తుంది. అతను కావాలని ఇలా అంతా చేయకపోయినా అతను తాగడం వల్లనే కదా ఇలా అంతా జరిగింది.
అతను కంట్రోల్లో లేకపోవడం వల్లనే కదా జరుగుతుంది. అందుకే సోనా వాళ్ళ నాన్న మీద చాలా కోపంగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా హీరోయిన్ దగ్గర షేర్ చేస్తుంది. ఏడుస్తూనే అంతా చెప్తుంది. హీరోయిన్కి అయితే ఏం చెప్పాలని తెలియడం లేదు. సోనా చేయిని పట్టుకొని నైట్ అంతా తన పక్కనే కూర్చుంటుంది. ఇంకా సోనా అమ్మ అయితే డబ్బు కోసం చాలా కష్టపడుతుంటారు. అంత డబ్బులు వీళ్ళ దగ్గర లేదు అని హీరోయిన్ కి బాగానే అర్థమవుతుంది. సో ఆ డబ్బుల్ని ఎలా అయినా అరేంజ్ చేసి సోనా అవ్వ దగ్గర ఇవ్వాలి అని అనుకుంటుంది. దానికి ఒకే ఒక దారి. హీరోయిన్ ఇప్పుడు ఒక ఇంట్లో స్టే చేస్తుంది కదా, ఆ ఇంటికైన రెంట్ ని హీరోయిన్ టోటల్ గా 1 year కి పే చేసింటుంది. సో ఇప్పుడు ఆ షాప్ ఓనర్ అబ్బాయి దగ్గరకు వెళ్ళి, ఇలా నేను ఫుల్ రెంట్ ని పే చేశాను కదా, ఆ అమౌంట్ ని నాకు తిరిగి ఇవ్వగలరా అని అడిగినప్పుడు అతను ఎందుకండి ఏమైంది అని అడుగుతాడు. ఏం లేదు, నేను ఇక్కడి నుండి ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అందుకే అన్నప్పుడు అతను కూడా నేను మా నాన్న దగ్గర మాట్లాడి చూస్తాను అంటాడు. హీరోయిన్ కూడా సరే ఓకే అని అక్కడి నుండి వెళ్తున్నప్పుడు హీరో కుక్క పిల్లని పిలుచుకొని వస్తుంటాడు. అప్పుడు హీరోయిన్ హీరో దగ్గర వెళ్ళి, ఇంక నుంచి మీరే కుక్క పిల్లని చూసుకోగలరా అన్నట్లు చెప్తుంది. హీరోయిన్ ఆ డబ్బుల్ని తీసి సోనా వాళ్ళకి ఇచ్చేసి ఆ విలేజ్ లో నుండి వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయినట్లుంది. ఇప్పుడు హీరో కూడా ఏమైంది, ఎందుకు ఇలా చెప్తున్నారు అని అడిగినప్పుడు ఏం లేదు, నేను ఇంక తరువాత చూసుకోగలనా అని తెలియడం లేదు అన్నప్పుడు ఆ మాట విని హీరో ఫేస్ డల్ గా అయిపోతుంది. ఒకవేళ ఇక్కడి నుండి వెళ్ళిపోతుందా ఏంటి అని వాడి ఫేస్ లో అంత బాధ కనిపిస్తుంది. హీరోయిన్ అయితే నిజంగానే వెళ్ళిపోదామని డిసైడ్ అయినట్లుంది. సో నైట్ ఇల్లునే ఒకలా బాధగా చూస్తుంటుంది. యాక్చువల్లీ హీరోయిన్ కి అక్కడి నుండి వెళ్ళడానికి మనసే రావడం లేదు. ఆ విలేజ్ లో ఒక 1 year ఉండాలి అని వెళ్ళింటుంది. కానీ ఇప్పుడు అంతా మిస్ అవుతాం కదా అని చాలా ఫీల్ అవుతుంటుంది. ఆ టైంలోనే హీరోని చూపిస్తారు. వాడు ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే ఆ ప్రొఫెసర్ చెప్పిన ఆ థియరీని తీసి చూస్తుంటాడు. వాళ్ళ ప్రొఫెసర్ చెప్పేసి వెళ్ళాడు కదా ఏమో రీసెర్చ్ అని, దాన్ని చెయ్యాలి అని డిసైడ్ అయ్యాడా ఏమి అని తెలియడం లేదు. ఇంకా నెక్స్ట్ డే ఏరం హాస్పిటల్ కి వెళ్ళి సగం మనీ పే చేద్దామని వెళ్తుంది. అప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఫుల్ పేమెంట్ ని కట్టేశారు అంటారు. హీరోయిన్ కి అయితే షాకింగ్ గా ఉంటుంది. ఎవరు పే చేశారు అని కాస్త చూసి చెప్పగలరా అన్నప్పుడు లేదు, ఆ డీటెయిల్స్ అంతా మేము చెప్పలేము అనేస్తారు. ఇక హీరోయిన్ కూడా ఏం చేయలేక లోపలికి వెళ్తే అక్కడ సోనా ఫ్యామిలీలో ఉన్న అందరూ హీరోయిన్ అమౌంట్ ని పే చేసింది అని అనుకుంటారు. అవ్వ అయితే హీరోయిన్ చేయిని పట్టుకొని చాలా థ్యాంక్స్ మా అన్నట్లు చెప్తుంటారు. వెంటనే హీరోయిన్ లేదు నేను పే చేయలేదు అంటుంది. ఆ టైంలోనే షాప్ ఓనర్ అబ్బాయి వస్తాడు. ఇప్పుడు వాడిని చూడగానే నువ్వా అన్నప్పుడు అతను నేనే అవ్వా, ఇదిగో మా నాన్న క్రెడిట్ కార్డ్ ని దొబ్బుకొని వచ్చేసాను, ఈ రోజు లంచ్ కి ఈ కార్డ్ ని యూస్ చేసి తినండి అన్నప్పుడు అమ్మని చూసారంటే ఇదంతా ఎందుకు బాబు, ఆల్రెడీ నువ్వు హాస్పిటల్ బిల్ ని పే చేసింది చాలదా అన్నప్పుడు ఇంటి హాస్పిటల్ బిల్లా నేను పే చేశానా, నేనేం పే చేయలేదు, అయితే ఎవరు హాస్పిటల్ బిల్ ని పే చేసింది అన్నట్లు అడగ్గా ఎవరికి ఏం అర్థం కావడం లేదు. వాళ్ళల్లోనే ఎవరో పే చేసిండారు కానీ చెప్పనంటున్నారు అన్నట్లు అందరూ అనుకుంటారు. అవ్వా సోనా అయితే హీరోయిన్ నే పే చేసింటుంది అని అనుకుంటారు. కానీ హీరోయిన్ కి తెలుసు కదా తను పే చేయలేదు అని. ఇప్పుడు హీరోయిన్ నెక్స్ట్ డే లైబ్రరీకి వెళ్తుంది. హీరో కొన్ని బుక్స్ ని ఇచ్చింటాడు కదా, ఆ బుక్స్ ని రిటర్న్ చేసి చాలా థ్యాంక్స్ అన్నప్పుడు అప్పుడు హీరో అడుగుతాడు, ఏంటి కుక్క పిల్లని నేనే పెట్టుకోనా అని అడిగినప్పుడు లేదు లేదు నేనే చూసుకుంటాను అంటుంది హీరోయిన్. ఆ మాట చెప్పిన తరువాతనే హీరోకి హ్యాపీగా ఉంది. అయితే ఏరం ఇక్కడి నుండి వెళ్ళదు అని. యాక్చువల్లీ హీరోని హాస్పిటల్ బిల్ ని పే చేసింటాడు, హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళిపోకూడదు అని. ఇప్పుడు హీరో దగ్గర ఉన్న కుక్క పిల్లని తీసుకుంటున్నప్పుడు యూరి వస్తుంది. తను చూసేసి ఫైనలీ వాడి దగ్గర నుండి కుక్క పిల్లని తీసుకుంటున్నావా, పాపం రోజు వీడు ఈ కుక్క పిల్ల వెనకాల తిరుగుతున్నాడు, ఏంటి వీడు ఇలా కుక్క పిల్లని ఎత్తుకుని తిరుగుతున్నాడు అన్నట్లు అనిపించింది, ఎలానో ఫైనలీ వచ్చి తీసుకున్నావు అంటుంది. అప్పుడు హీరోయిన్ హీరో దగ్గర రేపు అని ఏమో చెప్పడానికి నోరు తెరుస్తుంది. అంతలో యూరి టక్కుమని రేపు మేము సియోల్ కి వెళ్తున్నాం, రేపు నాకు ఇంటర్వ్యూ ఉంది కదా, సో వీడే నన్ను పిలుచుకుని వెళ్తున్నాడు అన్నప్పుడు హీరో హీరోయిన్ దగ్గర ఏంటి ఏమో రేపు అని చెప్పడానికి వచ్చారు, ఏమైంది అని అడగ్గా అదేం లేదు మీరు వెళ్ళేసి రండి అంటుంది. కానీ హీరోకి రేపు అని ఏమో చెప్పడానికి వచ్చారు కానీ చెప్పనంటున్నారు కదా అన్నట్లే ఉంది. యాక్చువల్లీ ఏమని చూస్తే స్కూల్ అమ్మాయి బాయ్ హాస్పిటల్లో నుండి ఇంటికి వచ్చేసి ఉంటుంది. సో రేపు అందరం కలిసి ఒక చిన్న పార్టీలా చేద్దాం, సోనాకి సర్ప్రైజ్ ఇద్దామని ప్లాన్ చేసింటారు. ఆ విషయం గురించే హీరో దగ్గర చెప్దామని అనుకొని ఉంటుంది. కానీ హీరో యూరిని సియోల్ కి పిలుచుకుని వెళ్ళడం వల్ల హీరోయిన్ చెప్పదు. ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ సోనా హీరోయిన్ ఇంటికి వెళ్ళి అక్క అక్క అని పిలుస్తుంటుంది. కానీ అక్కడ హీరోయిన్ లేదు. ఇప్పుడు సోనాకి ఒక మెసేజ్ వస్తుంది, పైన టెర్రస్ కి రా అని.
సోనా కూడా వెళ్తే కేక్ అంతా సోనా ముఖానికి కొట్టి సోనాని వెల్కమ్ చేస్తారు. అంతేకాకుండా పైన సూపర్ గా అరేంజ్ చేసి పెట్టింటారు. ఆ సెటప్ అంతా చూడటానికి అంత బాగుంటుంది. సోనాకి చాలా బాగా నచ్చుతుంది. ఇంకా అందరూ సూపర్ గా ఎంజాయ్ చేస్తుంటారు. హీరోయిన్ ఆ షాప్ ఓనర్ అబ్బాయి బాయ్ ఫ్రెండ్ అని అందరూ ఉన్నారు. హీరోనే మిస్ అయింటాడు. వాడికైతే యూరితో కలిసి వెళ్ళడానికి ఇష్టమే లేదు. వాడికి అర్థమవుతుంది అందరూ కలిసి ఏమో చేస్తున్నారు అని. కానీ యూరికి ప్రామిస్ చేసి ఇవ్వడం వల్ల యూరితో కలిసి సియోల్ కి వెళ్తాడు. ఇంకా యూరిని ఇంటర్వ్యూకి పంపించేసి వీడు వాడి ప్రొఫెసర్ ని చూడటానికి వెళ్తాడు. ప్రొఫెసర్ కి వాడు కనిపెట్టిన ఏదో రీసెర్చ్ యొక్క థియరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. ఆ టైంలోనే ఇంటర్వ్యూకి వెళ్ళిన యూరి తన ఇంటర్వ్యూ అంతా కంప్లీట్ చేసి హీరో ప్రొఫెసర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఆ ప్లేస్ కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు హీరో ఎక్స్ప్లెయిన్ చేసేదంతా చూసి అంత ఆశ్చర్యంగా చూస్తుంది. ఏంటి ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు అన్నట్లు అనిపిస్తుంది. ఇంకా ఫైనలీ ఇద్దరు వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తుంటారు. కార్ లోనే వెళ్ళినట్లున్నారు. సో ఇప్పుడు హీరో ఫాస్ట్ గా కార్ ని డ్రైవ్ చేస్తూ వెళ్తుంటాడు. యూరి అయితే హే బోమ్, నువ్వు ఇంత ఫాస్ట్ గా డ్రైవ్ చెయ్యవే, ఎందుకు ఇంత ఫాస్ట్ గా వెళ్తున్నావు, కాస్త స్లోగా వెళ్ళురా అని అరుస్తుంది. కానీ వాడు వినేలా లేడు. ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళ విలేజ్ కి రీచ్ అయిపోతారు. ఇప్పుడు కార్ ని స్టాప్ చేయగానే కార్ లో నుండి దిగి అంత ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అప్పుడు యూరి ఎక్కడికి రా అంత ఫాస్ట్ గా వెళ్తున్నావు అని అడిగినప్పుడు ఏం లేదు, మనం రేపు మార్నింగ్ మీట్ అవుదాం, ఇప్పుడు నాకు ఒక ముఖ్యమైన వర్క్ ఉంది అని చెప్పి వెళ్ళిపోతాడు. హీరోకి ఇలా పార్టీ జరుగుతుంది అని సోనా బాయ్ ఫ్రెండే చెప్పింటాడు. సో అందుకే అంత ఫాస్ట్ గా వచ్చింటాడు. కానీ వెళ్ళి చూస్తే ఎవరూ లేరు. పైన లైట్స్ మాత్రమే ఆన్ లో ఉంటుంది. ఇప్పుడు వీడు అంతా అయిపోయినట్లుంది అని ఫీల్ అవుతూ నిల్చో ఉన్నప్పుడు ఇక్కడ ఒక పిల్ల వాకింగ్ కి పిలుచుకొని వెళ్ళు అని సతాయిస్తుంటుంది. హీరోయిన్ కూడా సరే సరే రా అని హీరోయిన్ డోర్ ని ఓపెన్ చేస్తుంది. అప్పుడు కింద హీరో నిల్చుండడం చూసేస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నాడు అని చూసేసి ఇప్పుడు ఫాస్ట్ గా కిందకు వెళ్ళి ఏంటి ఈ టైంలో అని అడగ్గా హీరో కూడా అందరూ వెళ్ళిపోయారా అని అడిగినప్పుడు హీరోయిన్ కూడా అవును, ఇప్పుడే అంతా కంప్లీట్ అయ్యి అందరూ వెళ్ళారు, నేను వీని వాకింగ్ కి పిలుచుకుని వెళ్దామని వచ్చాను అన్నప్పుడు వెంటనే హీరో సరే రండి ఇద్దరం కలిసి వాకింగ్ కి పిలుచుకుని వెళ్దామని ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటారు. హీరో అయితే ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వచ్చింటాడు కదా, సో ఫుల్ గా చెమటలు పట్టింటుంది. హీరోయిన్ అడుగుతుంది ఏమైంది ఇలా చెమటలు పట్టిండాది అని అడిగినప్పుడు హీరో అది ఈరోజు చాలా వేడిగా ఉంది కదా అన్నప్పుడు హీరోయిన్ కూడా అవునవును, కానీ మీరెలా ఇంత యాక్టివ్ గా ఉన్నారు, అప్పుడప్పుడు జాగింగ్ కి వెళ్తారు, ఎప్పుడు వెళ్తారా అని అడిగినప్పుడు అవునండి నాకు నిద్రనే రాదు, త్వరగా మేల్కుంటాను అన్నప్పుడు హీరోయిన్ ని చూసారంటే నేనంతా 12 గంటలు కూడా నిద్రపోతాను తెలుసా, కానీ ఇంక తరువాత మీలా ఉండాలి అని అనుకుంటున్నా అని ఇద్దరు మాట్లాడుతూ కొద్ది దూరం వాకింగ్ వెళ్ళిన తరువాత హీరో అలానే వాడి ఇంటికి వెళ్తాడు. సరే ఓకే బాయ్ రేపు మీట్ అవుదామని అక్కడి నుండి వెళ్తున్నప్పుడు ఒక్క నిమిషం అని హీరోని పిలుస్తుంది. యాక్చువల్లీ హీరోయిన్ కి హీరోని చూడటంలో హ్యాపీగా ఉన్నట్లుంది. అది తన ఫేస్ ని చూస్తుంటేనే తెలుస్తుంది. హీరో కూడా తిరిగి ఏంటి అని అడగ్గా ఏం లేదు చూసి వెళ్ళండి రేపు కలుద్దాం అన్నప్పుడు సరే ఓకే మీరు చూసి వెళ్ళండి అని హీరో వెళ్ళిపోతాడు. ఇప్పుడు నెక్స్ట్ డే చూసారంటే ఇద్దరూ కలిసే జాగింగ్ కి వెళ్తారు. చాలా విషయాల గురించి మాట్లాడుకుంటూ వెళ్తారు. ఇలానే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కలిసి జాగింగ్ కి వెళ్తారు. అప్పుడు హీరో మీరు ఇక్కడ నుంచి లైబ్రరీ దగ్గరకు వచ్చేస్తారా, మనం అక్కడి నుండి బీచ్ వరకు కలిసే జాగింగ్ కి వెళ్దామంటాడు. ఇన్ని రోజులుగా బీచ్ దగ్గర కలుసుకునే వాళ్ళు, అందుకే హీరో ఇలా చెప్తుంటాడు. హీరోయిన్ కూడా ఓకే అంటుంది. సో నెక్స్ట్ డే నుంచి లైబ్రరీ నుండి బీచ్ వరకు కలిసే జాగింగ్ కి వెళ్తారు. హీరోయిన్ హీరో దగ్గర చాలానే కంఫర్ట్ గా ఫీల్ అవుతుంది. సో వాడితో కలిసి మూవీకి వెళ్దామని ప్లాన్ వేస్తుంది. ఖచ్చితంగా వాడికి నచ్చుతుంది పిలుద్దామని ఆలోచిస్తూ బట్టలు వాష్ చేస్తున్నప్పుడు సోనా అవ్వ వస్తారు. ఏరమ్ అని పిలుస్తూ వెంటనే అవ్వ దగ్గర మాట్లాడటానికి వెళ్తుంది. అప్పుడు అవ్వ హీరోయిన్ దగ్గర చాలా రోజులుగా యూరి ఒంటరిగానే ఉన్నట్లు నాకు ఫీల్ అవుతుంది మా, అందులోనూ పెద్ద ప్రమాదం తరువాత ఇప్పుడే కాస్త కోలుకుంటుంది కదా, త్వరలోనే సమ్మర్ హాలిడేస్ రాబోతుంది, నువ్వు సోనాని పిలుచుకొని గామ్చంగ్ వ్యాలీలో నా ఫ్రెండ్ ఉంది, తను చాలా రోజులుగా పిలుస్తూనే ఉంది, మీరందరూ కలిసి ఆ ప్లేస్ కి ఒక ట్రిప్ లా వెళ్ళండి అన్నప్పుడు హీరోయిన్ కి చాలానే ఖుషిగా ఉంది. అమ్మా ఏంటి మీరు ఇంత హ్యాపీ న్యూస్ ని ఒక హెల్ప్ లా అడుగుతున్నారు, నాకైతే చాలా జాలీగా ఉంటుంది అలా ట్రిప్ కి వెళ్తే, మీకే నేను థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి హీరోయిన్ చాలానే ఎక్సైట్ అవుతుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే లైబ్రరీలో యూరిని చూసారంటే ఇప్పుడంతా హీరో దగ్గర కాస్త క్లోజ్ గా మాట్లాడటం స్టార్ట్ చేస్తుంది. వాడి చెవిని పట్టుకొని తిప్పుతుంటుంది. కానీ వాడికి ఎవరైనా టచ్ చేస్తేనే నచ్చదు. దానివల్ల యూరి చెయ్యిని దూరం తోస్తాడు. వెంటనే యూరి ఏంట్రా నా చెయ్యి మురికిగానా ఉంది, ఎందుకురా ఇలా ఓవర్ గా చేస్తున్నావు,
రాను రాను నువ్వు డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నావు అని చెప్తుంటుంది. ఆ టైం హీరోయిన్ లైబ్రరీ దగ్గరకు వస్తుంది. హీరోతో కలిసి మూవీకి వెళ్దామని డిసైడ్ అయింది కదా, ఆ విషయం గురించి చెప్పేసి వెళ్దామని వస్తుంది. సో హీరో కోసం బయట వెయిట్ చేస్తుంటుంది. ఇప్పుడు యూరి రావడం చూడగానే టక్కుమని అక్కడ ఏమో చేస్తున్నట్లు యాక్ట్ చేయగా యూరికి అర్థమైపోతుంది ఇద్దరు ఏమో చేస్తున్నారు అని. తన ఫేస్ లో హీరోయిన్ మీద ఉన్న జెలస్ అలానే కనిపిస్తుంది. కానీ హీరోయిన్ దగ్గర ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఇక హీరోయిన్ హీరో కోసం వెయిట్ చేస్తుంటుంది. హీరో కూడా వస్తాడు. చేతిలో చాలా బుక్స్ ని పెట్టుకుంటాడు. హీరోయిన్ ని చూసి వచ్చి చాలా సేపు అయిందా అని అడగ్గా, లేదు లేదు ఒక ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను, ఇలా మూవీకి వెళ్దామా, నేను టికెట్స్ ని బుక్ చేశాను అంటుంది. ఆ మాట వినగానే హీరోకి అంత హ్యాపీగా ఉంది. వెళ్దాం, టైమింగ్స్ ఏంటి అని హీరో రెడీగా ఉన్నాడు. ఇక హీరోయిన్ అవ్వ చెప్పారు కదా ట్రిప్ కి వెళ్ళండి అని. ఇప్పుడు ఆ విషయం గురించి సోనా దగ్గర చెప్తుంది. పక్కనే బాయ్ ఫ్రెండ్ కూర్చోంటాడు. వాడికి ఆ మాట విని చాలానే ఎక్సైటెడ్ గా ఉంది. నేనొస్తాను అందరం కలిసి వెళ్దామన్నప్పుడు వెంటనే సోనా, హే నువ్వెందుకు వస్తావు, ఇది మా అవ్వ ప్లాన్ చేసింది, నేను ఏరం అక్క మాత్రం వెళ్తాము, నువ్వంతా ఏం వద్దు అన్నప్పుడు, హే ప్లీజ్ సోనా నేను వస్తాను, అలానే గ్యాంగ్గా వెళ్తేనే కదా బాగుంటుంది, మనం బోమన్నని కూడా పిలుచుకొని వెళ్దామని వీడు వెంటనే వెళ్ళి హీరో దగ్గర ఈ విషయం గురించి చెప్పగా హీరోకి మనసులో చాలా హ్యాపీగా ఉంటుంది. అంతేకాకుండా హీరోయిన్ కూడా చాలా ఎక్సైటెడ్ గా చూస్తుంటుంది హీరో ఏం చెప్తాడు అని. ఇప్పుడు వాడు సరే ఓకే నేను వస్తాను అంటాడు. పక్కన కూర్చోన్న యూరి చూస్తుంది. తనని అయితే వాళ్ళు పిలవనే లేదు. సో తను అలానే కోపంగా చూస్తుంటుంది. ఇందులో ఆ రోజు నైట్ చూసారంటే లైబ్రరీని క్లోజ్ చేసి హీరో హీరోయిన్ ఇద్దరు కలిసే వెళ్తుంటారు. వాళ్ళిద్దరూ అలా కలిసి వెళ్ళడం యూరి కారులో నుండి చూస్తుంది. అందులోనూ హీరో యూరిని పట్టించుకోకుండానే వెళ్తాడు. ఇక్కడ యూరికి ఒకలా స్ట్రెస్ అవుతుంది. ఇందులో ఆ కారు కూడా స్టార్ట్ అవ్వదు. వాడు ఏమైంది అని యూరి దగ్గర అడగడు. అసలు వాడు యూరిని చూడకుండానే హీరోయిన్ తో జాలీగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత యూరి ఆ ఓనర్ అబ్బాయికి కాల్ చేసి రమ్మని చెప్పగా అతను ఒక మెకానిక్ ని పిలుచుకొని వచ్చి ఏమైంది కార్ కి అని చూసి రెడీ చేసి ఇస్తాడు. యూరి ఇంకా ఈ ఓనర్ అబ్బాయి ఇద్దరు ఫ్రెండ్స్ లా ఉన్నారు. కానీ ఆ షాప్ ఓనర్ అబ్బాయి వైఫ్ అతనితో లేదు. తను అతన్ని వదిలేసి వెళ్ళిపోయినట్లుంది. కొడుకు మాత్రమే అతనితో ఉన్నాడు. ఇంకా ఈ ఓనర్ అబ్బాయికి యూరి మీద ఫీలింగ్స్ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు హీరో యూరిని పట్టించుకోకుండా హీరోయిన్ తో తిరగడం వల్ల చాలా ఫీల్ అవుతుంది. సో సడన్ గా ఓనర్ అబ్బాయిని పట్టుకుని అంతలా ఏడుస్తుంది. వాడికైతే ఏం అర్థం కావడం లేదు. ఏమైంది ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు యూరి నాకంటూ ఎవరూ లేనట్లే అనిపిస్తుంది, చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నా, అట్లీస్ట్ నువ్వైనా ఉన్నావే అన్నప్పుడు వాడికి యూరి మీద ఉన్న ఫీలింగ్స్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరో హీరోయిన్ ఇద్దరు మూవీ చూడటానికి వెళ్తారు. కానీ చూస్తే హీరోయిన్ మిస్టేక్ గా నెక్స్ట్ వీక్ కి టికెట్స్ ని బుక్ చేసేసి ఉంటుంది. ఆ విషయం అక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలుస్తుంది. హీరోయిన్ కి చాలానే డిసప్పాయింట్ అయిపోతుంది. ఇప్పుడు హీరో దగ్గర చాలా సారీ అండి చూసుకోలేదు అన్నప్పుడు, అరే పర్లేదండి ఇందులో ఏముంది, ఊరికే మనం ఇంకొక ప్లేస్ కి వెళ్దామా, ఇక్కడ దారిలో బీర్ ఇంకా చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది, అక్కడికి వెళ్దామా అన్నప్పుడు హీరోయిన్ కూడా నెట్ లో చూసేసి వెళ్దాం 10 మినిట్సే కదా వెళ్దాం అన్నప్పుడు 10 మినిట్స్ నడిచి వెళ్తే 30 మినిట్స్ అవుతుంది, పరిగెత్తుకుంటూ వెళ్తేనే 10 మినిట్స్ లో వెళ్ళగలం అంటాడు. అవునా అయితే రండి పరిగెత్తుకుంటూ వెళ్దామని ఇద్దరు జాగింగ్ వెళ్ళేలా వెళ్తారు. ఏరంకి ఇదంతా కొత్త ఎక్స్పీరియన్స్ గా ఉంది. మనం స్టార్టింగ్ లో ఫస్ట్ ఎపిసోడ్ లో చూసిన ఏరం వేరు, ఇప్పుడు ఉన్న ఏరం వేరు అని చెప్పాలి. ఇప్పుడే తను ఎవరి కోసం ఆలోచించకుండా తనకు నచ్చినట్లు ఒక లైఫ్ ని జీవిస్తుంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ అయితే ఒకరి మీద ఒకరు అంత రెస్పెక్ట్ పెట్టుకుంటారు. అది వాళ్ళిద్దరూ మాట్లాడుకునే విధానంలోనే తెలుస్తుంది. ఇద్దరు చాలా రిలాక్స్డ్ గా చాలానే కామ్ గా స్వీట్ గా చాలా విషయాలు మాట్లాడుకుంటారు. ఇంకా అక్కడ బీర్ తాగేసి చికెన్ అంతా తినేసి బస్ లో వెళ్తుంటారు. అప్పుడు ఇద్దరు ఒక గేమ్ లా ఆడుతారు. ఇద్దరి ఫేవరెట్ ఏంటి అని కరెక్ట్ గా చెప్పాలి. అలా గేమ్ ఆడుతూ ఒకరి గురించి ఒకరు చాలా విషయాలు తెలుసుకుంటారు. హీరోని మనం స్టార్టింగ్ లో చూసినప్పుడు వాడి ఫేస్ లో అసలు ఒక స్మైల్ అన్నది కనిపించదు. అలాంటిది ఇప్పుడు వాడి ఫేస్ లో అలాంటి ఒక స్మైల్ సంతోషం కనిపిస్తుంది. ఇలా ఇద్దరు జాలీగా టైం స్పెండ్ చేసి మాట్లాడుకుంటూ హీరోయిన్ ఇంటి దగ్గరకు వెళ్తారు. అప్పుడు ఆ ఇంటి కింద ఉన్న షాప్ డోర్ మీద నువ్వే కదరా షూయంగ్ ని చంపింది, నువ్వొక హంతకుడివి అన్నట్లు స్ప్రే తో ఎవరో రాసి పెట్టిండారు. హీరో అక్క పేరే షూయంగ్. ఇప్పుడు దాన్ని చూడగానే హీరోకి పాత విషయాలంతా గుర్తుకు రావడం స్టార్ట్ అవుతుంది. అంతే ఒకలా పానిక్ అటాక్ లా అయి అక్కడి నుండి అంత ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. హీరోయిన్ అయితే ఒక నిమిషం ఆగండి అని అరుస్తుంది. కానీ హీరో వల్ల కావడం లేదు. ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.